ఐడియా సూపర్. ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్కి ఐడియా 3G వీడియో కాలింగ్, వీడియో డౌన్లోడింగ్, గేమింగ్ అండ్ లైవ్ టీవీ సర్వీసెస్ని ఫ్రీగా వాడుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఐడియా సూపర్. మనం ఈరోజు ఉన్నాం మన 26th ఎపిసోడ్లో, ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ ఐడియా సూపర్. 25 ఎపిసోడ్లు కలిసి ట్రావెల్ చేసాం. మీరు నేను ఎన్నో థ్రిల్లింగ్ స్టంట్స్ చూసాం, ఎన్నో థ్రిల్లింగ్ ఎమోషన్స్ చూసాం, ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ చూసాం. అండ్ ఇదంతా జరిగింది ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ పటాయాలో. సో ఈరోజు మనం మన ఐడియా సూపర్ ఫైనల్ అండ్ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాం. మనతో మిగిలింది 3 ఫైనలిస్ట్ అండ్ వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం ఈరోజు స్టంట్ గెలిచి ఈ షో విన్ అవుతారో చూద్దాం. సో అది చూసే ముందు ఒకసారి మనం మిగతా 12 మంది అమ్మాయిల జర్నీ ఎలా జరిగిందో చూద్దాం. ఐ జస్ట్ హోప్ అప్పుడు ఆ టైంలో కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా టాస్క్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. Leave the glass, leave the glass, don't worry, leave the glass. Leave the glass. Glass వదిలే. Leave the glass, pick a ball. Pick a ball, go ahead, pick a ball. నీ చేయి ఆల్మోస్ట్ కిందకి వెళ్ళింది, బాల్ తీసుకో. థైలాండ్ మోరీలోంచి ఇప్పుడే ఫ్రెష్గా తీసిన ఎలుకలు. I can't bear this. One minute, 10 seconds, come on! Good going! Good going, very nice! నీ జుట్టు చాలా నచ్చింది మా ఎలుకలకి. Lakshmi, 30 seconds అయిపోయింది. You want to continue? No, I don't want to take them away
ఏం కాదు ఏం కాదు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. Get her down. Down down. ఏం కాదు ఏం కాదు. ఏమైంది ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు. Nothing happened. I present you Pattaya special. Larra soup. Come on, do it. Score is 5. You're in the danger zone. Come on, go. Nice. Very nice. Wow. Try. Rashmi, ఇంకా టైం ఉంది. Try. విషం ఉన్న నల్లత్రాచు పాము. సో ఏంటంటే 5 బెలూన్లో ఒక బెలూన్లో పౌడర్ ఉంది. అది ఏ బెలూన్లో ఉందో నాకు తెలియదు. బై లక్ ఫస్ట్ బెలూనో సెకండ్ బెలూనో ఆ పౌడర్ ఉన్న బెలూన్ తీసి దాన్ని పగలు కొడితే అక్కడతో మీ టాస్క్ అయిపోయినట్టు, అంటే మీరు పాస్ అయిపోయినట్టు. స్నేక్ వల్ల మా డాడీ చనిపోయారు. రమ్యాని ఓటౌట్ చేద్దాం. ఓటౌట్ చేయకపోతే మళ్ళీ మాకు ఆ ఛాన్స్ దొరకదేమో అని నువ్వు అన్నావు కదా. Come on. దీని పేరు వైన్ స్నేక్. చాలా 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 ఫాస్ట్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు ఎంత స్లీక్గా ఉన్నాయో. That was when the task was going on. సో ఇంకోసారి నన్ను ఎవరన్నా క్వశ్చన్లు అడిగి ఎవరికి తక్కువ టైం ఇచ్చావు, ఏంటి పార్షాలిటీ అనే తొక్కలో లాజిక్లు నన్ను ఇంకోసారి ఎవరు అడగడానికి వీల్లేదు ఈ షోలో. 30 మీటర్ల ఎత్తులో కారు గాల్లో వేలాడుతూ ఉంటుంది. నేను ఇది చేయలేను. ఓన్లీ ఇది నేను చేయలేను. గెట్ అవుట్ ఆఫ్ మై షో. Get out. I can't do this. సో ఈ రోజు టాస్క్ ఏంటంటే పొలం దున్నడం. Speed they're coming at. Bottom zone లోకి వచ్చిన వాళ్ళలో ఇది టాప్ జోన్ లోకి వచ్చిన వాళ్ళలో సేమ్ థింగ్. అది ఓకే అయినప్పుడు ఇది ఓకే ఎందుకు అవదు? చిట్టి చిట్టి ప్రాణుల్ని Oh my god. విద్యా బతికే ఉన్నావు కదా. Vidya, move your finger if you're okay. థాయిలాండ్ మట్టి మన పాపల చేత తినిపిద్దాం నేను ఫిక్స్ అయ్యాను. సో ఆ సౌకర్యం కలిగిన ఈ చిన్న టాస్క్ తయారు చేశాను వాళ్ళ కోసం. You okay? దెబ్బతగిలిందా? No one, please. I can't. I can't. पानी पे पानी Rashmi knows how emotionally I am.
భయంగా ఉంది. భయం లేదేం లేదు. నా రావట్లేదు బుల్లెట్ అసలు. వాళ్ళ పొజిషన్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే నేను షూట్ చేశాను. ఇలా రాంగ్ యాటిట్యూడ్ తో మీకు ఎలా తెలుసు నేను బ్యాడ్ యాటిట్యూడ్ చేశాను? అంటే నాకు అనిపించింది. మీకు అనిపిస్తే సరిపోదు కదా, నాకు తెలియాలి కదా. ఓకే రెడీ. ఏమని చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ షోలో మీరు గెలవాలంటే మీ పక్కనున్న వాళ్ళని ఓడించాలి. భాగ్. Fire please. Time starts now. No. ఒక 22nd ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ పైన ఫైవ్ పాయింట్స్ డిఫరెన్స్తో ఫైనల్స్కి వచ్చే ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు. ఏం చేయవురా? పదిహేను మంది అందమైన అమ్మాయిలతో భూలోక స్వర్గమైన ఈ బ్యాంకాక్లో అద్భుతంగా మొదలైన ఈ సూపర్ ప్రయాణంలో చివరి రోజు. అంతేకాకుండా 10 లక్షల రూపాయలు గెలుచుకోబోయే సూపర్ గర్ల్ ఎవరో తెలిసే రోజు. ఫైనల్ టాస్క్కి రంగం సిద్ధమైంది. మన టాప్ 3 అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. స్టంట్ మాస్టర్ అమ్మాయిలకి డెమో చూపించడానికి 100 అడుగుల పై నుంచి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కెమెరాస్ రోల్ అయ్యాయి. డైరెక్టర్ యాక్షన్ చెప్పాడు. అంతలో ఎవరో అనుకోని కలలో కూడా ఊహించిన ఒక భయంకరమైన యాక్షన్. 100 అడుగుల పై నుంచి జంప్ చేసిన స్టంట్ మాస్టర్ భూమికి 20 అడుగుల దూరంలో ఆగిపోవాలి. కానీ దురదృష్టవశాత్తు కింద కొయ్యలు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న చిన్న నీటి కొలంలో పడిపోయాడు. ఈ యాక్సిడెంట్ని తమ కళ్ళారా చూసిన మన టాప్ 3 సూపర్ గర్ల్స్ గుండె జారినంత పనైంది. 1 గంట వరకు నోట మాట రాలేదు. అంతేకాదు భయంతో బిక్క చచ్చిపోయారు. వాళ్ళకే కాదు మొత్తం యూనిట్ అందరికీ ఒక పెద్ద షాక్ తగిలినట్టు ఉండిపోయారు. షాక్లోంచి బయటకు వచ్చి వెంటనే స్టంట్ మాస్టర్ని అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాం. మన టాప్ 3 అమ్మాయిలు ఇది చూసి ఎలా భయపడ్డారో, ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళనే అడుగుదాం. కళ్ళ ముందు అట్లాంటి యాక్సిడెంట్ చూడటం అంటే అది ఎవరైనా బెదిరిపోతారు. అండ్ అది చాలా రాంగ్గా మేబీ ఎక్స్పెరిమెంట్. యాక్చువల్లీ వాళ్ళు రోప్ లెంత్ చెక్ చేస్తున్నారు అనమాట, మాకేం కాకూడదు అనేసి. కానీ మనిషితో చెక్ చేసే బదులు మేబీ ఫస్ట్ బ్యాగ్తో చెక్ చేసి దాని తర్వాత చేయాల్సింది. బికాస్ ఆల్ సైడ్ అండ్ దాని నీళ్లు కరెక్టే కానీ అంత డీప్ వాటర్ కాదు. డెమో చూసిన అతను చాలా స్ట్రాంగ్గా ఉండే అతను పెట్టి మేము అందరూ చేసేవాళ్ళం. అతని ఐడియా ఎప్పుడు నేను తీసుకుంటాను. చాలా మంచి అతను, ఎప్పుడు ఆడుకుంటూ చాలా జాలీ టైప్ అతను. అదేంటో డెమో చూసేటప్పుడు కరెక్ట్గా చూసుకుండాలి. ఇంకొక ఎక్స్ట్రా రోప్ పెట్టారు, అదే తప్పైంది. అక్కడ తప్పని వచ్చి వాటర్లో పడేసరికి పాపం కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, కయ్యి ఫ్రాక్చర్ అయింది. ఏం చెప్పాలి, ఐ రియలీ డోంట్ నో. అంటే మాకు డెమో ఇవ్వడానికి వెళ్ళేసి తన అంత ఇన్ని టాస్క్ మాతో చేయించారు. మాకు సేఫ్టీ చెక్ చేశారు, ఎవరికి ఏం కాకుండా చూసుకున్నాను. టచ్ వుడ్ ఎవరికి ఇంత కూడా చిన్న చిన్న దెబ్బలు తప్పితే ఇంకేమీ కాకుండా అంత బాగా చూసుకున్నాడు. అలాంటిది తనే అలా వాటర్లో పడిపోయారంటే ఇట్స్ లైక్ అని మాకు షాక్ అండ్ ఆశ్చర్యంగా ఉంది. అండ్ ప్లస్ ఆ అబ్బాయి ఎడ్జ్లో పడ్డాడు. ఎడ్జ్లో పడినందుకే తనకి కాళ్ళు చేతులు విరిగినాయి. అది కనుక కొంచెం అటుపక్క ఈ ల్యాండ్ మీద పడి ఉంటే పరిస్థితి ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను. అండ్ పడిన విధం కూడా చాలా బ్యాడ్గా పడ్డాడు. లైక్ టోటలీ ఇట్లా ఫ్లాట్గా పడ్డాడు. సో ఆ ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ వుడ్ హ్యావ్ బీన్ హార్డ్ ఆన్ హిస్ చెస్ట్.
దట్స్ ఆల్సో నాట్ నైస్. ఆ అబ్బాయికి ఎంత కంట్రోల్ ఉంటే అరవకుండా అట్లా కామ్గా వెళ్ళాడు, కానీ 2 fractures or something like that. అండ్ చాలా బాధేస్తుంది. తన వల్లే చేయలేకపోతుంది, మేము ఎలా చేస్తాము? కరెక్ట్ డెమో చూపించే వరకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ రిస్క్. ఇప్పుడు ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యే టాస్క్ చేయబోయే ముందు ఇలాంటి ఇన్సిడెంట్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ లుక్అవుట్ ఫర్. ఐ మీన్ దిస్ ఇన్సిడెంట్ ఈజ్ రియలీ బ్యాడ్. మనిషిని సైక్ చేయడానికి అది కూడా ఫైనల్ ఎపిసోడ్లో యాజ్ ఇట్ ఈస్ ప్రెషర్ ఉంది. అండ్ దాని తర్వాత ఇది చూసిన తర్వాత ఆబ్వియస్లీ ఇట్స్ లిటిల్ వరింగ్. ఐమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఆ అబ్బాయి కోసం. బికాజ్ ఆ అబ్బాయి ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉండి ఆల్వేస్ చాలా సపోర్టివ్గా స్వీట్గా ఉండేవాడు సెట్ మీద. కానీ దేవుని మొక్కుకుంటున్నాను, ఈ డెమో చూసే అబ్బాయికి ఏ కాకూడదు, తను బాగుండాలి. నేను ఇప్పుడు అంటే డౌట్లో ఉన్నాను, ఇది టాస్క్ అటెంప్ట్ చేయాలా వద్దా. అన్లెస్ వీఆర్ నాట్ గివెన్ అ ప్రాపర్ డెమో ఐఎమ్ నాట్ గోన్ టు డూ ఇట్. బికాజ్ my family is important to me. I have to be with my family. I can't risk నా లైఫ్ని నేను అంత రిస్క్ చేయలేను. ఐ డోంట్ నో రైట్ నో ఏంటంటే నేను ఇంకా షాక్లో ఉన్నాను. అండ్ నాకు అర్థం అవ్వట్లేదు టాస్క్ చేయాలా వద్దా అనేసి. బికాజ్ అల్టిమేట్లీ 10 లక్షలు కరెక్టే, కానీ నడువులు ఇరిగి ఇలాంటి దాంట్లో స్పైనల్ ఇంజరీ అలాంటివైనా అయితే 10 లక్షలకి ఇంకో 10 లక్షలు ఎదురు పెట్టి ఖర్చు చేయించుకోవాల్సి వస్తుంది జీవితం మొత్తం. సో గ్రాండ్ ఫినాలే మొదటి రోజు ఇలా ముగిసింది. ఇంకా ఈ భయంతో ఈ బెంగతో మన అమ్మాయిలు రెండో రోజు ఫైనల్ స్టంట్ ఎలా చేస్తారో లెట్స్ వాచ్. వెల్కమ్ టు ఐడియా సూపర్. నాకు చాలా బాధగా ఉందండి ఈరోజు. ఎందుకంటే నా 10 లక్షలు ఈరోజు ఒక అమ్మాయికి ఇచ్చేయాలి. ఏ అమ్మాయికి ఇస్తానో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. 25 ఎపిసోడ్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను నా 10 లక్షల్ని ఈరోజు ఐడియా సూపర్ గర్ల్కి ఇచ్చేయాలి. కానీ ఒక విధంగా ఆలోచిస్తే పాపం అమ్మాయిలు డిజర్వ్ చేస్తారండి. కష్టపడి ఎన్నో స్టంట్లు చేసి ఇక్కడ దాకా వచ్చారు. సో ఈరోజు మన ఐడియా సూపర్ ఫైనల్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు టాస్క్ సక్సెస్ఫుల్గా చేస్తారో చూసి వాళ్ళకి 10 లక్షలు ఇస్తాను. గెట్ రెడీ టు సే సూపర్. వెల్కమ్ గర్ల్స్. టాప్ 3 ఫైనలిస్ట్స్ ఐడియా సూపర్లో ఫైనల్ రౌండ్కి వచ్చిన మీ ముగ్గురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ప్రస్తుతం మన ఆంధ్ర ప్రేక్షకులు మొత్తం టీవీలకు అతుక్కొని ఉన్నారు. ఐడియా సూపర్లో సూపర్ గర్ల్ ఎవరు అవుతారు, మీ ముగ్గురులో ఎవరు గెలుస్తారని. నాకు టెన్షన్గా ఉంది, ఆడియన్స్ అందరికీ టెన్షన్గా ఉంది. మీకు ఎలా ఉంది? ఇద్దరు నవ్వుతున్నారు, అభి నవ్వట్లేదు. అభి ఎలా అనిపిస్తుంది? దీనిలో ఇంకే ఛాన్స్ ఏమి ఉండదు. ఇదే లాస్ట్, చివరికి వచ్చేసాం. సో వి షుడ్ డూ ప్రాపర్ అనేది మైండ్లో ప్రిపేర్ చేసుకుంటాం. ఎస్, మీరు 10 లక్షలు గెలుచుకోవడానికి లాస్ట్ ఫైనల్ 1 and only 1 టాస్క్ మీకు 10 లక్షలకి మధ్యలో ఉంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సోనియా, నీకు ఎలా అనిపిస్తుంది? ఏమో చాలా హ్యాపీగా ఉన్నాను, బట్ అబ్బా లాస్ట్ స్టాండ్కి వచ్చేసామా అని ఒక ఫీలింగ్. సో పని చేయమంటావా సోనియా? 10 లక్షలు పక్కన పెట్టి ఇంకో 15 స్టంట్లు ఇమ్మంటావా? లేదు, 10 లక్షలు ఇప్పుడు ఇచ్చేసి నెక్స్ట్ టైం లాస్ట్ టైం విన్నర్ అని అప్పుడు ఎంటర్ చేసాయి. అవునా? సరే, నెక్స్ట్ సీజన్. లాస్ట్ టైం విన్నర్ అని ఫిక్స్ అయిపోయావు సోనియా నువ్వు? అంటే పాజిటివిటీ యాటిట్యూడ్ ఒకటి ఉండాలి కదా. బాగుంది, నైస్ యాటిట్యూడ్, ఐ లైక్ ఇట్. అండ్ విద్యా? Little nervous and no, confidence levels are really high and I'm feeling nervous at the same time. అండ్ ఏంటంటే ఒక చిన్న బాధగా ఉంది. వీ బీన్ పర్ఫార్మింగ్ 25 టాస్క్ చేసాము అండ్ షో ఎండ్కి వచ్చేసింది అన్న ఒక చిన్న ఇమోషనల్ ఫీలింగ్ ఉంది. అండ్ యా, ఐ వాంట్ టు మేక్ ఇట్. ఐ వాంట్ టు బి ద సూపర్ గర్ల్. ఆల్ ది బెస్ట్ విద్యా. వన్స్ అగైన్ అభి, ఒకవేళ ఈ స్టంట్ నువ్వు గెలిస్తే వీళ్ళిద్దరికి ఏం చెప్తావు? ఓడిపోతే ఏం చెప్తావు? నేను ఏదైనా తప్పు చేస్తుంటే, మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. నా వర్క్ నా కరెక్ట్గా చూసుకున్నాను. ఆడియన్స్ తరపున ఇన్ని రోజులు మీరు చూసారు. దేవుడిని బ్లెస్, నా కోసం ముక్కుకోమని చెప్పాను, ముక్కుకున్నారు. నేను ప్లస్ మా మమ్మీ ఉంది పక్కన, ప్లస్ నవదీప్ ఉన్నాడు, క్రూ మొత్తం హెల్ప్ చేసింది. సో థ్యాంక్స్ అని చెప్తాను. సపోజ్ నేను గెలవకపోతే
ఎవరు గెలుస్తారో వాళ్ళని కవ్వించుకుని ద బెస్ట్ నువ్వు చాలా బాగా చేస్తామని ఎంకరేజ్ చేస్తాను. బాధగా ఉండదా ఓడిపోయినందుకు? ఉంటుంది, బట్ దిస్ ఇస్ అ గేమ్ కదా. జెలసీగా ఉండదా? వేరే వాళ్ళు గెలిచినందుకు జెలసీగా ఉండదు. నాకన్నా వాళ్ళు స్ట్రాంగ్, చాలా బాగా చేశారు, బెస్ట్ అని అనుకుంటాను. సోనియా నువ్వు? సేమ్, ఇట్స్ అ గేమ్. ఏంటి ఎవరైతే బెస్ట్ ప్లే చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. ఇట్స్ జస్ట్ దట్ మేము అందరం 100% కాదు, మేబీ 150% ఇస్తాం, ఇవ్వడానికి రెడీగా అయ్యి వచ్చాము ఇవాళ. దెన్ అల్టిమేట్లీ కొంచెం లక్, కొంచెం టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో లెట్స్ సీ. విద్యా? Well, definitely నేను గెలుస్తే కనుక I'll feel very happy, but at the same time if I lose, I won't lose my heart. There is always a next time and not a similar show, but I'll feel happy. సూపర్ లో ఫస్ట్ ఐడియా సూపర్ లో 10 లక్షలు గెలుచుకోవడానికి మాత్రం there is no second time. This is the last and first time. ఇంతమందిని కలిసాను అండ్ ఇన్ని టాస్క్ పర్ఫామ్ చేసినందుకు I'll consider myself lucky and no sad feelings. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ గర్ల్స్. మీకు ఎన్నిసార్లు ఆల్ ది బెస్ట్ చెప్పినా సరిపోవట్లేదు. నాకే చాలా 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 థ్రిల్లింగ్గా ఉంది. సో 10 లక్షలు లాస్ట్ టాస్క్. సో గర్ల్స్ ఈరోజు మీకు టాస్క్ ఏంటంటే డైరెక్ట్గా ఒక బ్యాగ్ ఇస్తాను మీకు. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకి ఆ బ్యాగ్ని వాటేసుకొని పట్టుకోవాలి. ఎవరు ఎక్కువసేపు వాటేసుకుంటే వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేస్తాను. సో లిటరల్గా ఆ బ్యాగ్లో 10 లక్షలు ఉన్నాయని మీరు అనుకోండి. అంటే ముగ్గురికి 3 బ్యాగ్స్ ఉన్నాయా? బికాజ్ ఇట్ సౌండ్స్ వెరీ సింపుల్. ఒకటే బ్యాగ్ ఉంటుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎగిరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పట్టుకోవాలి. కానీ ఆ బ్యాగ్ 70 అడుగులు పైన ఉంటుంది గాల్లో. ఒక క్రేన్కి కట్టేసి ఉంటుంది 70 feet హైలో. మీరు పక్కన ఇంకో క్రేన్లో ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తాం మీకోసం. ఆ ప్లాట్ఫామ్ పైన ఉంటారు. రెండింటికి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 10 అడుగులు ఉంటుంది. సో మీరు వెనక పొజిషన్లో ఉన్నప్పుడు టైం స్టార్ట్స్ నౌ అన్న తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి 70 feet పైన గాల్లో 10 feet డిస్టెన్స్ ఉన్న బ్యాగ్ని పట్టుకోవాలి అండ్ దాన్ని వాటేసుకొని, అందుకే 10 లక్షలు ఉన్నాయి అనుకోండి దాంట్లో అని చెప్తున్నాను. 10 లక్షలు ఉన్నాయంటే సచ్చినట్టు దాన్ని వాటేసుకోవాలనిపిస్తుంది. ఉత్తినే టచ్ చేస్తే కౌంట్ కాదు, దాన్ని లిటరల్గా వాటేసుకొని బ్యాగ్తో గాల్లో వేలాడాలి. ఎవరు ఎక్కువసేపు బ్యాగ్ని పట్టుకుంటే 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. 10 లక్షల కోసం ఆ మాత్రం రిస్క్ చేయొచ్చు అంటారా? స్టంట్లో ఉన్న థ్రిల్ కోసం అయితే డెఫినెట్గా చేయొచ్చు. అండ్ 10 లక్షల కోసం అయితే ఆఫ్ కోర్స్ చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. అవి చేయాల్సిందే, ఇంకా దారి లేదు, ఇంకా ఛాన్స్ లేదు. ఇన్ని టాస్కులు చేశారు, ఇంత దూరం వచ్చారు. పావుల్ని, బల్లుల్ని, దున్నపోతుల్ని, స్పీడ్ని, హైట్స్ని, డెప్త్స్ని, వాటర్ని, బ్రెత్లెస్నెస్ని, ఇన్ని మంటని ఇన్ని దాటుకొచ్చారు గర్ల్స్. సో మీ లాస్ట్ టాస్క్ ఇది. ఎవరు ఎక్కువసేపు బ్యాగ్ను పట్టుకుంటే వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి పంపిస్తాను. సో ఆర్ యూ రెడీ? సో గర్ల్స్ ఎంత దూరం చాలా కష్టపడి వచ్చారు. సో నా సైడిజం ఇంక మీ పైన చూపించను, ఆర్డర్ నేను డిసైడ్ చేయను, లక్కే వదిలేస్తాను. మీ లక్కులు ఏ నెంబర్లు ఇస్తే అయ్యే తీసుకొని అదే ఆర్డర్లో చేయండి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాక నేను ఏదైనా లాజిక్ చెప్పి మడతని మెలికని నా ఇష్టం వచ్చిన ఆర్డర్లో మిమ్మల్ని పంపితే నన్ను చంపేస్తారు మీరు. సో ఆ రిస్క్ నేను చేయను, ఆ రిస్క్ మీ లక్కే వదిలేస్తాను. సో ఆర్ యూ రెడీ? నా చేతిలో 3 ప్లే కార్డ్స్ ఉన్నాయి, 1, 2, 3 నంబర్స్ రాసున్నాయి దాంట్లో. అండ్ మీ ముందు వచ్చి నేను షఫుల్ చేస్తాను. నాకు తెలియదు ఎందులో ఏది ఉందో, మీకు తెలియదు, కనపడనివ్వను. షఫుల్ చేసి పైన పెట్టిన కార్డు మాత్రం మీరు తీసుకోండి, దాంట్లో మీ నంబర్ ఉంటుంది. ఆర్ యూ రెడీ? Are you ready? Yes. Okay, so విద్యా దగ్గరికి వెళ్దాం. అన్ని షఫుల్ ఏంటి బాబు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూడొద్దు అప్పుడే. Are you ready? Yeah. And girls, మీ లక్కులు, మీ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టుడే చూద్దామా? ఓపెన్ యువర్ కార్డ్స్. Number 1 విద్య. ఫస్ట్ నుంచి చాలాసార్లు చెప్పాను, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఆఫ్ ఐడియా సూపర్. ఏ టాస్క్ ఇచ్చినా భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా మిగతా వాళ్ళకి బెంచ్ మార్క్ టైం అండ్ పర్ఫార్మెన్స్ సెట్ చేసేది విద్య ఎప్పుడు. సో మళ్ళీ అదే ఛాన్స్ వచ్చింది విద్య. నీ మీద చాలా ప్రెషర్ ఉంది ఇప్పుడు యాజ్ ఆల్వేస్. సో ఈ ప్రెషర్కి నువ్వు లొంగిపోయి పర్ఫార్మెన్స్ని ఏమన్నా డ్యామేజ్ చేస్తావా?
100% చేయకూడదు విద్య. డెఫినెట్లీ చేయను. యాజ్ యూ సెడ్, మీరు చెప్పారు కదా యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని. సో దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఐఎమ్ విన్నింగ్ దిస్ షో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. నువ్వు ఈ టాస్క్ కూడా గెలవాలి. సో ఫస్ట్ నువ్వే వెళ్తున్నావు. ఎంతసేపు పట్టుకుంటావు బ్యాగ్ని? 10 లక్షలు ఇంటికి తీసుకెళ్తావా లేదా అనేది నీ చేతిలో ఉంది. నా చేతుల్లో ఏమీ లేదు. మీ లక్తో మీ నంబర్లు మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్ యు రెడీ ఫర్ యువర్ 10 lakhs? yes. గెలిస్తే నాకు ఎంత ఇస్తావు? I'll give you that bag. బ్యాగ్ మొత్తం. బ్యాగ్లో డబ్బులు లేవు. బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి అనుకొని వాటేసుకోమన్నాను దాన్ని. మిగులుతేనా? వాట్ ఎవరా. సో ఎప్పుడు అడిగేది మళ్ళీ అడుగుతాను విద్య. ఫస్ట్ వెళ్తున్నావు నువ్వు. ఇది అడ్వాంటేజ్ అని ఫీల్ అవుతున్నావా, డిసడ్వాంటేజ్ అని? ఇన్ని రోజులు ఫస్ట్ వెళ్తే డిసడ్వాంటేజ్ అనుకునేదాన్ని. బట్ టుడే ఐ లీవ్ ఇట్ టు ద ఫేట్. మేబీ ఫస్ట్ వెళ్తే నాకు అడ్వాంటేజ్ ఉందేమో. ఇట్స్ number 1. సో మేబీ I'll come one. I'll be the I'll be the lucky one. సో నంబర్ 1 మీద వదిలేద్దాం. ఎందుకు టాపిక్ అంటుంది చూద్దాం. విద్య నువ్వు ఫస్ట్ వెళ్దాం. అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలిసిపోతుంది త్వరలో. నాకు చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆర్ యు రెడీ టు గో విద్య? Yes. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. Thank you. ఆల్ ది బెస్ట్ విద్య. ఒకటే ఒక జంప్ 10 లక్షల రూపాయలకి. వీళ్ళు ముగ్గురులో ఆ జంప్ కరెక్ట్గా చేసే దమ్ము ఎవరిలో ఉందో చూద్దాం. మన ఐడియా సూపర్ గర్ల్ ఎవరవుతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ విద్య. కమ్ ఆన్. I'm so bloody nervous now. One jump, one last jump is going to decide my fate in the show. Yeah, you okay? Are you confident? Come on, Vidya. Vidya, you okay? Come on, Vidya, you can do it! Come on! Take off, speed ఉండాలి. టేక్ ఆఫ్ స్పీడ్ ఉండాలి. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. చాలా భయం వేస్తుంది ఆ స్టేజ్లో. ఐ డిడ్ మై బెస్ట్. ఐ వెంట్ అండ్ టచ్ చేశాను. మనం ఎంత ప్రిపరేషన్ చేసినా కానీ దట్ వోంట్ బి ఇనఫ్ బికాస్ వాట్ హ్యాపెన్స్ దేర్ దట్ పాయింట్ నథింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. I tried and gave my best. I felt nervous there. I'm feeling very, very sad. విద్యా 25 స్టంట్లు, 25 ఎపిసోడ్లు, 25 వారాలు ఇంత కష్టపడ్డావు. అన్ని స్టంట్లు చేసావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క స్టంట్, ఒక్క జంపు, 10 లక్షలకి జంపు. భయపడ్డావు విద్య. టేక్ ఆఫ్ సరిగా తీసుకోలేదు, స్పీడ్ సరిపోలేదు. బికాజ్ నేను అక్కడికి వెళ్ళేసరికి చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ నర్వస్ గా ఫీల్ అవ్వాల్సిన టైం అది కాదు విద్య. I know it's not in my hands. I told you I'm very unpredictable. కొన్ని స్టంట్స్ చాలా బాగా చేస్తాను, కొన్ని సడన్లీ అందరికీ ఛాన్స్ తీసుకునే ఎపిసోడ్ కాదు ఇది. ఆ ఛాన్స్ తీసుకునే బట్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ట్రై చేసే స్టంట్ కాదు ఇది. 10 లక్షలకి స్టంట్. నర్వస్ ఫీల్ అయ్యాను. అండ్ కింది నుండి ఐ గోట్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ మై టైమ్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో మేబీ దేర్ కొంచెం కన్ఫ్యూజన్లో ఇంకొంచెం ఫోర్స్గా తీసుకుని ఉంటే మేబీ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. సో బ్యాగ్ జస్ట్ టచ్ చేసావు విద్య.
నీకంటే ఎక్కువసేపు వాళ్ళు టచ్ చేసినా, నీకంటే బెటర్గా వాళ్ళు పట్టుకున్నా నీ ఛాన్సెస్ లేవు. ఉన్న ముగ్గురు కాంపిటీషన్లో నువ్వు సరిగా చేయలేకపోయే విద్య. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ యూ. నాకే బాధగా ఉంది. ఇన్ని రోజులు ఇంత బాగా చేసావు, ఒక్క క్షణం భయపడ్డావు హైట్ గురించి. ఇంతకుముందు హైట్ టాస్క్ కూడా చేసావు. ఫైనల్ స్టంట్ అని తెలుసు, 10 లక్షలకి లాస్ట్ స్టంట్ అని తెలుసు. డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. నువ్వు ప్రిపేర్ అయి ఉండాల్సింది, నువ్వు ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది. ఇప్పుడు నీ ఛాన్సెస్ ఏంటో నాకు తెలియట్లేదు. సో విద్య లాస్ట్ అండ్ ఫైనల్ స్టంట్లో కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయలేదు. బ్యాగ్ని జస్ట్ టచ్ చేయగలిగింది కానీ పట్టుకోలేదు. సో టాస్క్ ఫినిష్ అవ్వలేదు. ఇంకా 2 ఉన్నారు. ఫస్ట్ నువ్వు వెళ్ళావు. లెట్స్ సీ. సో మన ఐడియా సూపర్ ఫైనల్ స్టంట్లో సెకండ్ వెళ్ళబోయే పార్టిసిపెంట్ అభి. ప్లీజ్ కమ్ హియర్. సో అభిని ఎప్పుడు టాస్క్ పిలిచినా కాన్ఫిడెంట్గా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. సో ఈరోజు కూడా అలాగే వచ్చింది కానీ నవ్వు కొంచెం తగ్గింది. సో అభి, నీ ముందు ట్రై చేసిన విద్య టాస్క్ పూర్తి చేయలేకపోయింది. సో తను చేసిన దాంట్లోంచి నువ్వేమన్నా నేర్చుకున్నావా? నువ్వేమన్నా డిఫరెంట్గా ట్రై చేయబోతున్నావా? టైం స్టార్ట్స్ నౌ అండ్ అను వెంటనే స్టార్ట్ చేస్తుంటే ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. నాకు కూడా టైం స్టార్ట్స్ అన్న వెంటనే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్, ఐఎమ్ గోయింగ్ టు రన్ అవే. దట్స్ ఆల్. ఆ హెజిటేషన్, మీ టైం స్టార్ట్ అయింది అన్న తర్వాత ప్రిపేర్ అయ్యి ఓకే అన్న తర్వాత టైం స్టార్ట్ అవుతుందని చెప్తాం. ఆ టైం స్టార్ట్ అయ్యింది అన్నాక మీరు హెజిటేట్ చేసినా, 1 సెకండ్ వేస్ట్ చేసినా మీ 10 లక్షలు ఛాన్స్ పోతుంది. సో నువ్వు సోనియా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్, లాస్ట్ స్టంట్ మీరు 10 లక్షలు గెలుచుకోవడానికి, ఐడియా సూపర్ గర్ల్ అవడానికి. సో అభి, ఆర్ యు రెడీ? లెట్స్ గో. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. దిస్ ఇస్ ఫైనల్స్. ఇంకొక ఛాన్స్ లేదు. ఈ ఒక్క ఛాన్స్ని కరెక్ట్గా పూర్తి చేసుకోవాలి. ఒకే ఒక ఎపిసోడ్లోనే నేను టెన్షన్ అయ్యాను. లిజర్డ్ ఎపిసోడ్లో ఆ టెన్షన్ దాంతో పోయింది, దిష్టి తగిలినట్టు. ఈ ఎపిసోడ్లో రెడీ స్టార్ట్ అన్న వెంటనే నేను వెళ్ళిపోతాను. నా టార్గెట్ ఆ బ్యాగ్ని పట్టుకోవాలని ఉంటుంది. హైట్ని చూడను, ఏం చూడు, నా కళ్ళు ముందు ప్లస్ ఆ బ్యాగ్ ఉంటుంది. మ్యాక్సిమం ఎఫర్ట్. ఛాన్స్ లేదు ఇంకా, నాకు తెలుసు. ఇక్కడ కొట్టుకుంటుంది గెలవాలని. ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. Ready, Abhi? ఫైనల్ స్టంట్ విద్యా కంటే కొంచెం బెటర్గా పట్టుకున్నాం కానీ కాదు, నాకేంటంటే భయం అసలు రాకూడదు. నేను అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళేసరికి ఇక్కడ లిజర్డ్ రౌండ్లో చాలా చండాలంగా చేశాను. నాకే ఆ రౌండ్ అసలు ఇష్టం లేదు. ఇది అయితే నాకు హైట్స్ గీచి ఏం భయలేదు, చెయ్యాలి అంతే, ఇంకేం ఆలోచన చేయకూడదు. హైట్ చూడొద్దు, ఏం చూడొద్దు. మాక్సిమం ట్రై చేశాను. దాని తర్వాత లూజ్ ఇట్, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సోనియా విల్ డూ బెటర్. కొద్ది కష్టమే, ఇక్కడి నుంచి చూసేటప్పుడు డిస్టెన్స్ కనిపించట్లేదు. జంప్ చేసేసరికి యూ హ్యావ్ డిస్టెన్స్. సో అభి మ్యాక్సిమం ట్రై చేసింది కానీ చేయలేకపోయింది. సో విద్య అభి ఇద్దరు పూర్తిగా టాస్క్ ఫినిష్ చేయలేదు, బ్యాగ్ని పట్టుకోలేదు, జస్ట్ టచ్ చేశారు. సో లాస్ట్ సోనియా ఉంది, చూద్దాం. అండ్ అభి, సో నీ ఛాన్సెస్ ఏంటి ఈ షోలో? దిస్ ఇస్ ఎ గేమ్ స్పిరిట్. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సోనియా నా ఫ్రెండే, విద్య నా ఫ్రెండే. నాకు వెనక విద్య ఉంది, నా వెనక సోనియా ఉంది. ఐ హోప్ షీ విల్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అభి, గుడ్ యూ మార్క్స్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ సోనియా, కెన్ డూ ఇట్, కమ్ ఆన్. అండ్ మన ఐడియా సూపర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్లో 10 లక్షల జంప్ చేయడానికి మిగిలింది సోనియా ఒక్కతే. అభి అండ్ విద్య ఇద్దరు టచ్ చేశారు కానీ బ్యాగ్ని పట్టుకోలేకపోయారు. సో సోనియా వాళ్ళకంటే బెటర్గా బ్యాగ్ని పట్టుకున్నా, బ్యాగ్కి వేలాడినా 10 లక్షలు తనకి ఇచ్చేస్తాను, డౌటే లేదు దాంట్లో. లెట్స్ సీ ఏం చేస్తుందో. సోనియా కమ్యా. సోనియా ఫస్ట్ చెప్పు, థర్డ్ వెళ్ళడం వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా?
టెన్షన్ అనేది ఒకటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ బిల్డప్ అవుతూ ఉంటుంది. కానీ చూడటానికి యాంగిల్ కానీ నేర్చుకోవడానికి ఫస్ట్ వెళ్ళే వాళ్ళకన్నా లాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అట్లాగా చూసి నేర్చుకునే ఛాన్స్ ఉంది నీకు. యా, సో ఇప్పుడు నువ్వు ఇద్దరు చేశారు కదా, ఏం అర్థమైంది నీకు? ఏం చూసావు, ఏం నేర్చుకున్నావు? దాన్ని పట్టుకోవాలి. కానీ ఐ డోంట్ నో, ఎవరి చేతులు ఇంత కూడా వెళ్ళలేదు, జస్ట్ ఇట్లా టచ్ చేసి వచ్చారు అంతే. సో ఐ థింక్ డైవ్ లెంత్ ఇంకా ఎక్కువ ఉండాలి. సో లీప్ లెంత్ ఇంకా ఎక్కువ ఉండాలి, బ్యాగ్ పట్టుకోవాలంటే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి, ఇంకా ఎక్కువ జంప్ చేయాలి, ఇంకా దూరం జంప్ చేయాలి. సో సోనియా, ఇదే నీ లాస్ట్ ఛాన్స్ 10 లక్షలు గెలుచుకోవడానికి. దాన్ని నువ్వు కరెక్ట్గా వాడుకో. ఆల్ ది బెస్ట్, లెట్స్ గో. Come on, Sonia, come on, come on. All the best. థర్డ్ వెళ్ళటం అనేది వేరే మిగతా ఇద్దరిని చూసి టెన్షన్ పెరుగుతుంది. వాళ్ళిద్దరూ చేయలేదు, సో ఇంకా టెన్షన్గా ఉంది. అండ్ వీళ్ళందరూ సోనియా చేయాలి చేయాలి చేయాలి, నువ్వే లాస్ట్ అనేవి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. గొంతు చించుకుని నర్వాలనిపిస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ నర్వస్. దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఐఎమ్ వెరీ 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 నర్వస్. లాస్ట్ స్టంట్లో లాస్ట్ పార్టిసిపెంట్ సోనియా. వీళ్ళిద్దరూ జస్ట్ బ్యాగ్ని టచ్ చేయగలిగారు. సోనియా వాళ్ళకంటే బెటర్గా టచ్ చేసిన సోనియా బ్యాగ్ని వాటేసుకున్న 10 లక్షలు సోనియావే. సో లాస్ట్ టాస్క్ ఆఫ్ ఐడియా సూపర్, లాస్ట్ జంప్ 10 లక్షల రూపాయలకి. చూద్దాం ఏం చేస్తుంది సోనియా. కమ్ ఆన్ సోనియా, స్టార్ట్ నౌ. Come on, Sonia, start now! Yes! సోనియా, దూకేవు బాగానే ఉంది, కాన్ఫిడెంట్గా చేసావు బాగానే ఉంది, బ్యాగ్ని పట్టుకున్నావు బాగానే ఉంది, కానీ వేలాడలేదు. ఏం జరిగింది? స్లిప్ అయిందా? జారింది. ఐ మీన్ ఆ పవర్కి మన బాడీని పుష్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అంతే గ్రావిటీతో ఇదో కింద వేస్తుంది. సో స్లిప్ అయింది. ఒక్క సెకండ్ ఇట్లా పట్టుకున్నాను అంతే. సరే, ఎంతసేపు పట్టుకున్నావు? మీ ముగ్గురులో 10 లక్షలు ఎవరి అని చెప్తాను. బట్టి సో వీళ్ళు ముగ్గురు టాస్క్ అటెంప్ట్ చేశారు, ముగ్గురు బ్యాగ్ని టచ్ చేశారు. కానీ నేను చెప్పిన టాస్క్ ఏంటంటే బ్యాగ్ని పట్టుకొని వేలాడాలి. ఎవరు ఎక్కువసేపు వేలాడితే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాను. కానీ ముగ్గురు అది చేయలేకపోయారు. కాబట్టి మీ ముగ్గురికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. బ్యాగ్ ఈసారి పొజిషన్ మారుస్తాను. ఈసారి మళ్ళీ ముగ్గురు జంప్ చేయండి. ముగ్గురులో ఎవరు ఎక్కువసేపు బ్యాగ్ని పట్టుకొని వేలాడితే వాళ్ళు గెలిచినట్టు. సో మన ఐడియా సూపర్లో లాస్ట్ అంట్లో సెకండ్ రౌండ్ మొదలు పెట్టాను. లెట్స్ సీ ఈసారి ఎవరు ఏం చేస్తారో. అండ్ ద ఆర్డర్ ఇస్ ద సేమ్. విద్య గోస్ ఫస్ట్ అగైన్. సో విద్య, ఈసారి హెసిటేషన్ లేకుండా, డౌట్ లేకుండా దూకాలి. విద్య, కమ్ ఆన్, లెట్స్ గో. Now Vidya, go! విద్య సెకండ్ టైం కొంచెం బెటర్గా క్యాచ్ చేసింది, బట్ బ్యాక్కి వేలాడలేకపోయింది. విద్య, ఓకే? ముక్కు తగిలిందా? అంటే ఫేస్కి సెకండ్ ఛాన్స్ వాడుకోలేకపోయావు విద్య. ఐ థింక్ ఇట్ వాస్ బెటర్ దెన్ ద ఫస్ట్ టైం చేసిన స్లైట్లీ బెటర్ దెన్ ద ఫస్ట్. కానీ టాస్క్ ఫినిష్ అవ్వలేదు టెక్నికల్గా. ఐ గివ్ మై బెస్ట్. డెఫినెట్గా బెస్టే ఇచ్చుంటావు విద్య. సో నువ్వు ట్రై చేయలేదని మాత్రం నేను అన్నా, ఎందుకంటే ఫస్ట్ నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తూ వచ్చాను కాబట్టి. బట్ అవ్వలేదు, టాస్క్ ఫినిష్ చేయలేదు. సో మిగతా ఇద్దరు ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అభి. రెడీ అభి?
లాస్ట్ టైం కంటే బెటర్గా పట్టుకున్నావు. ఆల్మోస్ట్ వేలాడతావేమో అనుకున్నాను, కానీ వదిలేసావు. పట్టుకున్నావు కదా, ఎందుకు వదిలేసావు? మళ్ళీ స్లిప్ అయిపోతుంది. మన వెళ్ళే ఫోర్స్కి పట్టుకునేసరికి అది కొద్ది వేలాడేసరికి స్లిప్ అయిపోతుంది. స్టంట్ మ్యాన్ చేసాడు 4 సార్లు మీ ముందు. స్టంట్ మ్యాన్ ఎక్స్పీరియన్స్డ్, మాకు ఇవన్నీ కొత్త. మీకు ఆల్రెడీ హైట్ కొత్త. మీకు సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ టైం ఆల్రెడీ చేశారు, సెకండ్ టైం అటెంప్ట్ చేస్తున్నారు. సో టెక్నికల్గా చూస్తే మీరు కూడా ఎక్స్పీరియన్సే, కానీ మీ వల్ల అవట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్ సోనియా ఉంది. లెట్స్ సీ వాట్ షీ డస్. ఆల్ ది బెస్ట్ అమ్మా. Your time starts now. Super. Yes. Super. Yes. Super. Sonia, you did it! Idea Super Girl, Sonia! Woo! Congratulations, Sonia! Idea Super Girl is Sonia. Congratulations. Thank you so much. First of all, నిన్ను పొగిడే ముందు ఇదిగో నీ 10 లక్షలు. Congratulations. లెక్క పెట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో. 10 lakhs నీవే. ఐడియా సూపర్ గర్ల్ నువ్వే. Congratulations. Thank you so much. సో ఏం చేయబోతున్నావు 10 లక్షలతో? నాకెంత ఇస్తావు? ఆన్ స్క్రీన్ మాట్లాడితే బాగుండదు మనం. ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మచ్. చాలా బాగా చేసావు. I can't believe it. Of course you have to believe it. నీ హార్డ్ వర్క్ పే ఆఫ్ చేసింది సోనియా. యూ డిడ్ స్లైట్లీ బెటర్ దాన్ us. వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. బట్ అల్టిమేట్లీ ఒకళ్ళే గెలవాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సోనియా గెలిచినందుకు. పార్టీ సోనియా, సీరియస్లీ పక్కా ఉండిపోయి వాళ్ళ. You deserve it. Seriously deserve it. So once again, congratulations to Sonia. So, ఐడియా సూపర్ అలా ముగిసింది. ఐడియా సూపర్ గర్ల్ గా సోనియా, విద్య అండ్ అభి మీరు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఫైనల్స్ దాకా వచ్చారు. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, అంత ఈజీ కాదు. 15 మందిలో భయంకరమైన స్టంట్స్ అన్ని చేసి మీ భయాలన్నింటినీ జయించి ఇక్కడ దాకా వచ్చారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్సో. వన్స్ అగైన్ ఐడియా సూపర్లో మీరు కూడా సూపర్ గర్ల్సే, కానీ ముగ్గురులో బెస్ట్ అండ్ ముగ్గురులో ఈ స్టంట్ ఫినిష్ చేసింది సోనియా. సో 10 లక్షలు తనకి ఇచ్చేసాను. సో ఆడియన్స్, అలా మన ఐడియా సూపర్ ముగిసింది. 26 థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అండ్ 26 థ్రిల్లింగ్ స్టంట్స్ తర్వాత 15 మందితో మొదలుపెట్టిన ఈ ఐడియా సూపర్ సోనియా గెలిచింది. కంగ్రాచులేషన్ సోనియా. సో ఐడియా సూపర్లో ప్రతి వారం మీ ముందుకు వచ్చాం. ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ మీకు చూపించాం, ఎన్నో థ్రిల్లింగ్ స్టంట్స్ చేయించాం అమ్మాయిల చేత. అందరు అమ్మాయిలు చాలా కష్టపడి బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ వెరీ నైస్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ షో హోస్ట్ చేసినందుకు అండ్ వీళ్ళందరినీ కలిసి వీళ్ళతో ఇన్ని రోజులు ఇన్ని స్టంట్స్ ట్రావెల్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐడియా 3Gతో భారతదేశం చాలా బిజీగా ఉంది. ఇప్పటి వరకు ప్రతి వారం ఈ టైంలో ఐడియా సూపర్తో మిమ్మల్ని బిజీగా ఉంచాను. ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. బీ హ్యాపీ అండ్ ఐ విల్ మిస్ యూ ఈటీవీ ఆడియన్స్ అండ్ ఐ విల్ మిస్ యూ గర్ల్స్ ఆల్సో. Thank you for giving me this opportunity. Thank you Idea Super. Thank you ETV audience. Super.